వేవ్ ఉంది ఆ ఏరియాలో. కాబట్టి 100కి 200% గెలిచింది. రైట్. ఇక నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే కొంతాల రామకృష్ణ. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదండి, ఆయన దాదాపు సైలెంట్ అయిపోయాడు. అదే టెక్నికల్ గా కానీ ఆయన కొంచెం విలువలు కలిగిన మనిషి, నిజాయితీ ఉంటాడు. ఎక్కడ రూపాయి బయట సంపాదన తెలియదు. కొంత రామకృష్ణ కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఏ రోజు 10 రూపాయలు ఆయన నియోజకవర్గంలో ఆయనకున్న పేరు ఏంటంటే ఎక్కడ ఒక 100 రూపాయలు కూడా వేరే బయట డబ్బులు ముట్టుకోడని ఒక మంచి పేరుంది కొంత రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన యొక్క మనోభావాలు, ఆయన యొక్క విధానం వల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ ఆయన ఉండలేదు, అవకాశం ఉండదు, సైలెంట్ అయిపోయారు. పోయిన ఎలక్షన్స్, గత ఎలక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానించారు రమ్మని చెప్పని, అప్పుడు ఏదో కుదరలేదు. ఈసారి ఆహ్వానిస్తే వచ్చారు. ఎలా ఉంది అక్కడ కొంతల రామకృష్ణ గారికి? పక్కన లేదు సార్, కొంత రామకృష్ణ గారి కుటుంబం మీద సాఫ్ట్ గా అనుకుంటారు ప్రజల్లో. జనసేన పార్టీకి బలమైన పట్టుంది. 70-80 వేల ఓట్ల కాపులు ఓట్లు ఉన్నాయి. ఆయన నాకు తెలిసి ఆయన గవర్ క్యాస్ట్. కొంత రామకృష్ణ గవర్ కమ్యూనిటీ అత్యంత విశాఖపట్నం జిల్లాలో గవర్ కమ్యూనిటీ అత్యంత స్ట్రాంగ్ ఉన్న ఏరియా అనకాపల్లి. వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా కొంత రామకృష్ణ గారికి బాగా సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇది జనసేన పార్టీలో ఉండటం వల్ల కాపు కమ్యూనిటీ మొత్తం కూడా 1 సైడెడ్ గా ఆయనతో పాటు నిలబడింది. అది సీఎం రమేష్ గారు ఎంపీ సెగ్మెంట్, బీజేపీ ఎంపీ సెగ్మెంట్ వస్తుంది. ఇది కానీ పెందుర్తి, యలమంచిలి ఇవన్నీ కూడా సీఎం రమేష్ గారికి వస్తాయి. సీఎం రమేష్ గారు వెలమ దొర, ఓసీ వెలమ. కానీ ఆ ప్రాంతంలో కొప్పులు వెలమ ఉన్నారు, బీసీ వెలమ ఉన్నారు. కానీ ఆయన కొప్పులు వెలమ దొర చెప్పడు కదా, నేను వెలమ ఉందని చెప్తాడు. అట్లా ఆ ప్రాంతంలో ఉన్న కొప్పులు వెలమ కమ్యూనిటీ ఆయన కూడా ఆదరించింది. కాపు కమ్యూనిటీ కూడా జనసేన బీజేపీ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేయడం వల్ల బీజేపీ గట్టిగా ఓటు వేయాలని చెప్పి సీఎం రమేష్ గారికి కూడా సపోర్ట్ గా ప్రజలు బలంగా నిలబడ్డారు. కొంత రామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున 100కి 200% ఆయనే ఎమ్మెల్యే. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు ఒక క్యాడర్ ఉంది, వ్యవస్థ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ హయాంలో. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ఆర్ హయాంలో. అది కొంచెం ఆయన మంచి పట్టుంది, నియోజకవర్గం పట్టుంది. తనకంటూ ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీకి కాపులు మొదటి నుంచి ఆయనకి చాలా సాఫ్ట్ గా ఆయన కాపులతో బాగుంటాడు ఆయన. సో అసలు మనం ఆయన గెలుపు గురించి మనం వెనక్కి చూడాల్సిన అవసరం లేదు సార్. మెజారిటీ చూడాలి, ఎంత మెజారిటీలో వస్తాయి చూడాలా. ఈయనతో పాటు అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ ఉన్న సీఎం రమేష్ గారు కూడా మంచి మెజారిటీతో బయట. రైట్ అండి. అంటే